అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. గుంటూరు జిల్లాలోని తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవి పైన గంజాయి మత్తులో ఒక ముగ్గురు అయితే దాడి చేయడం జరిగింది. సో ఇది ఒక నెల రోజుల నుంచి నడుస్తున్న వ్యవహారం. సో మరి వాళ్ళ ముగ్గురులో ఒకరు జాన్ విక్టర్. వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళడం అయితే జరిగింది. ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడడం అయితే జరిగింది. ఆ వీడియో మీకు వినిపిస్తాను. సో దాంట్లో నిజాలేంటో ఒకసారి కొంచెం తెలుసుకుందాం. నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయం ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పిల్లలు అన్నాక కేసులు ఉంటాయి, వాళ్ళని నేనేం వెనకేసుకు రావట్లేదు అని చెప్తున్నారు. మరి దానికి మీరేమంటారు? అసలు పిల్లలంటే కేసులు ఉంటాయండి, ఏంటి ఇప్పుడు ఏంటి, దానికి ఎందుకు అంత రచ్చ చేస్తున్నారు మీరు? ఆయన చెప్పి నువ్వు పూర్తిగా ఆయన చెప్పింది విన్నారా? ఆయన ఏమన్నాడు లాస్ట్ లో ఏమన్నాడు మీకు గుర్తుందా? నాకు ఈ కేసుల గురించి తెలియదు, న్యాయం ఏందో తెలియదు, ధర్మం ఏందో తెలియదు, అసలు నేను ఎందుకు వచ్చానో తెలియదు అనే రేంజ్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇక్కడ ఆ విక్టర్ అనే అతను ముఖ్యంగా అంటే మిగిలిన ముగ్గురు కూడా అరికాల కోటింగ్ అయింది. వాస్తవంగా ఉన్నది ఫ్యాక్ట్ చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళను ముఖ్యంగా విక్టర్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రధానమైన ప్రశ్న. ఓకే, ఎందుకు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ అదే కులకుంపటి రాజేయడానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ సందు దొరికితే అక్కడ దూరిపోవడం అలవాటు. అందులో భాగంగా ఈ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించేదానికి వచ్చాడు. అతని పూర్తి పేరండి జాన్ విక్టర్. ఓకే, లెక్కాచారం ప్రకారం అంటే హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏవైతే ఆర్డర్స్ ఇచ్చాయో ఆ ఆర్డర్స్ ప్రకారం చూస్తే అతను అసలు దళితుడే కాదు. ఎందుకంటే అతను క్రిస్టియన్ కాబట్టి అతను బీసీసీ అవుతాడు, కన్వర్టెడ్ క్రిస్టియన్. సో హౌవెవర్ అతను బీసీ అవుతాడు, బీసీసీ అవుతాడు, కానీ దళితుడు కాదు. సరే, ఇదన్నీ తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా కూడా దళితులకు ఏదో అన్యాయం జరిగిపోయింది, గాయం తగిలింది అన్నట్టు ఇవాళ నేను ఏదైతే వచ్చాడో అది చాలా తప్పు. ఎందుకంటే ఒక్క మాట పూర్వాపరం లేక మీరు వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. నిన్న ఒక ప్రధానమైన ఒక ఛానల్లో ఒక సీనియర్ మోస్ట్ అనలిస్టు, సీనియర్ మోస్ట్ ఒక యాంకరు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం వింటే మనకు అర్థం ఉంటుందండి. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ మనం చెప్తున్నటువంటి ఈ జాన్ విక్టరు, అతను కాక నవీన్ కుమారు, ఇంకొక అతను రాకేష్, ఇంకొక అతను కరీంలా, వీళ్ళు నలుగురు కలిసి గతంలో మనం సీసీ కెమెరాలో కూడా కనిపిస్తూ ఉంటది, ఆడబిడ్డలో లేకుంటే పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళ పాటుకోళ్ళు ఉంటే బైక్ లో సైలెన్సర్ లేని బండి మరి వాడి, అంటే సైలెన్సర్ లేకుండా ఉంటే ఎక్కువ సౌండ్ ఇచ్చే బైక్ వాడి మరి మెడలో చైన్ లాక్కోబోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అదే తెనాలి ప్రాంతంలో డ్రగ్స్ అమ్మిన దాఖలాలు ఉన్నాయి. ప్రతి వీడియో ఉంది. ఈ కేసు కోర్టులో ఉన్న పక్షాన మనం కూడా ఎక్కువ మాట్లాడేదానికి లేదు కాబట్టి ఆ యాంకర్, విలేకరు కూడా ఎక్కువసేపు మాట్లాడాల. కానీ ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఆ వీడియోలన్నీ బయట పెడతాను అని ఆయన ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తే ఆయన పెట్టడానికి సిద్ధమే. ఆయన వీడియోలు బయట పెట్టినప్పుడు ఈ నవీన్ కుమార్, అదే విధంగా ఈ జాన్ విక్టరు, ఈ కరీముల్లా, ఈ రాకేష్, వీళ్ళు నలుగురు తప్పులు చేయలేరని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్న పరామర్శించిపోయినాడు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్తారా? వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ అవుతుంది, క్షమాపణ చెప్తారా? ఏందండి ఏవి దారుణాలు! ఇన్ని రోజులు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి పోయి ఆడనవ్వడము, ఏడనవ్వడము, మురిపింగా వాళ్ళతో మాట్లాడటము ఇవన్నీ చూసాం. అదంతా వేరే ఫ్యాక్టర్. ఆయన సహజ శైలి అనుకుందాం. నిన్న పాన్ ఇండియా సినిమా ఒకటి వచ్చింది, విక్రమ్ సినిమా. దాంట్లో లాస్ట్ 5 నిమిషాల్లో రోలెక్స్ అనే ఒక క్యారెక్టర్ వస్తుంది సూర్య గారిది. అదే క్యారెక్టర్ పోలిన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి బ్యాచ్ గతంలో చెప్తా ఉన్నారు కదా, పలానా పోర్ట్ నుంచి కొన్ని టన్నులు గంజాయి దిగింది మన ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి. ఇటువంటివన్నీ నిజం అనుకునే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా చనిపోయిన కాడికి పరామర్శకు వెళ్ళినాడు, సరే ఆడదాకా నువ్వు గొప్ప నాయకుడు అని కూడా అందరూ కీర్తిస్తారు, నువ్వు నవ్వేది లేని అనే తర్వాత విషయం. ఇప్పుడు నిన్న ఈ గంజాయి పనులు ఎవరైతే గంజాయి మత్తులో అక్కడండి చిరంజీవి గారు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ కానిస్టేబుల్, అతన్ని దాడి చేయాల్సినంత అవసరమే. చట్టాన్ని వీళ్ళ చేతికి ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నారు కదా, చట్టం మీ పరిధిలో ఉన్నదా, ఎందుకు మీరు శిక్షిస్తున్నారు ఏంది అని. సరే, ఈ చిరంజీవి గారిని మీరు దాడి చేయాల్సిన పని, ఆ రోజు కన్నా చిరంజీవి గారి కన్నా చనిపోయింటే మీరు ఆ ప్రాణం వెనక్కి తీసుకురాగలుగుతారా? అతను బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి. మీరు చెప్పి కులాల గురించి మాట్లాడాలంటే అట్టే మాట్లాడాలా. ఈ చిరంజీవి గారు బీసీలు, అతను చేస్తున్నటువంటి మహిళ ఎస్సీ వీళ్ళు, ఆ రోజు ఆమె ఏడుస్తా పెట్టినటువంటి వీడియో వస్తే ఎవరి కళ్ళైనా నీళ్ళు తిరుతాయి. వాళ్ళ భర్తగా ఆ రోజుగా వాళ్ళ భర్త చనిపోయింటే ఆ భర్తను తీసుకురాగలుగుతారా?
వీళ్ళు దాన్ని కూడా వేరే వేరే విధంగా మాట్లాడగలుగుతారు. వైసీపీ వాళ్ళకం అట్టున్నది. సో ఆ మహిళ దళితురాలు నిన్న నేను ప్రతిసారి చెప్తున్నా, అంటే నేనేదో పలానా పార్టీనో పలానా ఏదో ముద్రేసి ప్రత్యేకంగా చెప్పడం కాదు, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రతి వీడియోలో నేను ఒక సూచనలు చేస్తా వస్తున్నా. ఏంటంటే సార్, నిన్న కన్నా మీరు అక్కడికి పోకుండా ఉంటే బాగుండేది. మనం ఒక సామెత ఉంటది, దారిలో పలానా చోట రాయేసేది మన పైన పడుతుందిరా, లేకుంటే ఆకాశంలో ఉమ్మేసేది మన పైన పడుతుంది అన్నట్టు కొన్ని సామెతలు ఉంటాయి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళడం వల్ల అటు కొడాలి నాని, ఇటు అంబటి రాంబాబు గారు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వంత పడతారు, అది వేరే విషయం. కానీ A2లు A3లు A4లు అందరూ షేక్ అయిపోతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు సరే మేము కోటరీ ఉన్నదని మేము ఇన్ని రోజులు ఆపుతూ వచ్చాము, సరే మా కోటరీ తప్పని యావత్ సమాజం నమ్ముతుంది కాబట్టి మేము సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు సొంత డిసిషన్లు గానే తీసుకుంటే ఎంత దారుణాలు అవుతాయా అని చెప్పి అందరూ భయపడే పరిస్థితి వచ్చేసింది. వైసీపీ వాళ్ళు కూడా ఎవరున్నారండి జగన్మోహన్ రెడ్డి చుట్టూ? ఇప్పుడు ధనంజయ రెడ్డి అంటే అన్నా మా ధనంజయ అన్న అంటున్నాడు, కృష్ణమోహన్ రెడ్డి మా కృష్ణన్న అంటున్నాడు, లేకుండా ఉంటే అటు సజ్జల రామకృష్ణారెడ్డి అసలు కనీసం ఈ దరిదాపులో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కూడా మనకు కనపడలే ఈ మధ్య. ఇప్పుడు యావత్తు ఈ క్వార్టర్ ఏదైతే ఉన్నదో టోటల్ బ్రేక్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బకి ఆయనతోనే ఉంటే జైలు పోవడం ఖాయం స్వామి, ఏదో కేసులు ఇరికిచ్చేశారని చెప్పి అందరూ భయపడే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇటువంటి అయినా సొంత నిర్ణయాలు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా తీసుకుంటే ఈ విధంగానే ఉంటది, ఇదే విధంగా ఉంటది అని చెప్పి ఆయన మరోసారి ప్రూవ్ చేయడం జరిగింది. సో వీడియో ఇంకా పూర్తి అవ్వలేదు, విని ఇంకా ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఓకే, కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే, ఆరోపణలు చేసే వ్యక్తులు అంటే పోలీసులు, నథింగ్ బట్ పోలీసులే డిసిషన్ తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చేసి జడ్జిలా ఫీల్ అయిపోయి వాళ్ళని ఎందుకు శిక్షించారు అని జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పేది అయితే అదే. సో దానికి మీరేమంటారు? అసలు మీరు దాంట్లో లోగుట్టు మీరు పసిగట్టలేకపోతున్నారు. దాంట్లో లోగుట్టు ఏంటంటే, మొత్తం ఈ కాన్స్టిట్యూషన్ అనేది పక్కన పెడితే, కాన్స్టిట్యూషన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాన్స్టిట్యూషన్ నథింగ్ బట్ రాజ్యాంగం అనేది జగన్మోహన్ రెడ్డి గారు బాగా చదవాల. కానీ లా పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత పట్టు ఎవరికి లేదు. అది మీరు గుర్తుపట్ల ఆయన చెప్పినటువంటి వీడియోలో. మీరు న్యాయ నిర్ణేత కాదు, జడ్జి కాదు, కోర్టు ముద్దాయిలు ఇరుపక్కల వాదనలు వింటాది. జగన్మోహన్ రెడ్డి గారి అనుభవాన్ని రంగరించి ఆడు చెప్తున్నాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వచ్చినప్పుడు నేను చెప్పినా కదా ఇందాక, మహిళను గల పరామర్శించింటే చాలా బాగుండేది ఇరువైపులా. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ముద్దాయిలు ఉన్నారు 7-8 కేసులు ఉన్నాయి. అసలు రాకేష్ అనే అతని పేరు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు నీ పేరే పేరు అయితే రాకేష్ అలియాస్ కిల్లర్, అతని పేరు చెప్పడం కూడా అలియాస్ కిల్లర్ అంట. ఇంకా అర్థం చేసుకోండి. అంటే కొంతమంది పెట్టుకుంటారు చూడు, ఈ లోఫర్ లేకుంటే కిల్లర్, కొన్ని ఉంటాయి ఈ పూరి జగన్నాథ్ సినిమాల్లో మాదిర. ఎగ్జాక్ట్ వాళ్ళు అదే పేరు. అంటే 10 మంది ఏమనుకున్నా సరే అనే విచ్చలవిడితనం. అయితే నగర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పగలుగుతారా? అయితే నగర ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? ఎంతమంది వాళ్ళని కొట్టారో తెలుసా? ఎంతమంది రక్తపాతం సృష్టించారో తెలుసా? ఎంతమంది మర్డర్లు చేయడానికి పూనుకున్నారో తెలుసా? ఈ అయితే నగర్ ఏదైతే ఇక్కడ కేసులు పడినాయో తెనాలి ప్రాంతానికి సంబంధించింది 2018, అంటే బాబు గారు అక్కడ సీఎం గా ఉన్న సమయం నుంచి వీళ్ళపైన కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. 7, 8, 9 కేసులు వేరే రిజిస్టర్ అయినాయి. మీరు కావాలంటే డేటా తీసుకొని చూడండి. ఇంకా బాబు గారి ప్రభుత్వం అంటే 2018లో కేవలం 1 కేసు 2 కేసులు రిజిస్టర్ అయితే 2019 నుంచి 2024 వరకు డిఫాల్ట్ గా 7-8 కేసులు రిజిస్టర్ అయినాయి. ఇంకా అర్థం చేసుకోండి. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు అక్కడి లోపలికి పోను, జైలుకి పోను, బెయిల్ మీద బయటకు వచ్చాను. ఇంకా వాళ్ళని ఆపేది ఎవరు, శిక్షించేది ఎవరు? ఈ కోర్టులు ఏం చేస్తున్నాయంటే, ఒక సామెత ఉంటుంది కదా, సామెత కాదు అంటే దట్స్ ఎ ఓపెన్ ఫ్యాక్ట్. జస్టిస్ మే బి డిలైడ్ బట్ నెవర్ డినైడ్. బట్ ఈ డిలే ఏదైతే ఉందో, ఈ డిలే లోపు ఎంతమంది ఇబ్బంది పడతారో అయితే నగర ప్రజల్ని ఒక్కసారి అడిగితే అర్థమవుతుంది. రాత్రిలో 8:30-9 అప్పుడు గాంధీ గారు ఏదైతే చెప్పారో, నడి రాత్రి ఒక మహిళ రోడ్ల పైన ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడే స్వేచ్ఛ వాయువులు మన దేశానికి ఉన్నట్లు అని గాంధీ గారు అయితే చెప్పినారు. అదే మాదిర ఈ తెనాలి ప్రాంతంలో ఐతానగర్ ముఖ్యంగా ఈ యొక్క పరిధిలో జనం రోడ్ల పైన, ఆ మహిళలు పక్కన పెట్టండి, జనమే రోడ్ల పైన తిరగలేకుండారంటే ఇంకా అర్థం చేసుకోండి. అంతెందుకు హెడ్ కానిస్టేబుల్ కొట్టారంటే ఏంది స్వామి? ఆ ధైర్యం ఏమనుకోవాలా, వాపు అనుకోవాలా, బలుపు అనుకోవాలా? ఆ హెడ్ కానిస్టేబుల్ ని వాళ్ళు ఏమడిగి కొట్టారు? సారికి నువ్వే నా పైన తీసుకొని మీరు జైలు వేస్తున్నారు, ప్రతిసారి నువ్వు జైల్లో వేయను, నేను రిమాండ్ మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి రావడం, ఇదే పని అయిపోతుంది, ఏంది కథ అంటే
అని ఆ మాదిరి అంటున్నారంటే అంటే అంటే తప్పు చేసినా సరే చూసి ఊరుకొని ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పి మాట వినలేదు కాబట్టి కొట్టారంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఆయనది ప్రాణం కదా. ఎవరైనా సరే ఎంత కష్టపడితే ఎంత చదువులు చదివితే ఆడి వరకు పోగలుగుతారు. ఎంత చదువులు చదివి లేకుంటే బాడీని అంత కష్టపెట్టుకొని లేకుంటే లాంగ్ రన్నింగ్ లేకుంటే హై జంపింగ్ ఎన్ని చేసి రకరకాల విద్యలన్నీ కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అతన్ని మనం దండం పెట్టాలా. అవసరమైతే అతనే కన్నా మంచోడైతే ఉన్నత విద్యాధికుడు అతని కాళ్ళకన్నా నమస్కారం పెట్టే తప్పలేదు. ఎందుకంటే అంత విద్య వాళ్ళ మైండ్ లో ఉన్నది. అదొక తపస్సు. ఒక పూజారి అనుకోండి లేకుంటే ఒక ఋషి అనుకోండి, వాళ్ళతో సమానం. ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండే ఎవరైనా కూడా అయితే వాళ్ళు మంచి వ్యక్తులు అయితే చాలు. ఓకే. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఇతనికి ఒక చెల్లి ఉంది, ఇప్పుడు మీరు ఇలా ప్రవర్తించారు, మరి రేపొద్దున అమ్మాయి భవిష్యత్తు ఏంటి అని కెమెరా ముందుకి ఈయన తీసుకొచ్చి ఆయన అంటున్నారు. మరి దానికి మీరేమంటారు అసలు? ఇప్పుడు నేను నాకు చెప్పా, సైలెన్సర్ లేని బైకులు లేకుంటే మెడలో చైన్ లాక్కోమినారు. ఆ మెడలో చైన్ లాక్కోమినప్పుడు ఆ చైన్ వేల ఒక 70,000, 80,000, 1,00,000 లేకుంటే 2 లక్షలు ఉండదా? వాళ్ళ మెడలో ఇట్లా లాక్కొని పోయినప్పుడు ఆ మహిళ కింద పడినప్పుడు అది ప్రాణం కదా? 2 లక్షలు కానీ ప్రాణం ఎక్కువ కదా? ప్రాణం ఎక్కువ కదండి. ఇప్పుడు ఒకటి మన బాడీలో పలానా చోట క్యాన్సర్ గడ్డ ఉండాది అంటే నువ్వు మాత్రలు వేసుకో, నీకు రాత్రికి నొప్పి పట్టదు, నిద్ర పడుతుంది బాగా, మాత్రలు వేసుకోండి. నువ్వు 6 నెలలు 7 నెలలు 1 సంవత్సరం మాత్రలు వేసుకుంటావు, కానీ లోపల ఆ రోగం పెరిగిపోతానే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్ గా క్యూర్ అయ్యేదాని కోసం ఆ క్యాన్సర్ గడ్డని కోసి తీసేయాలి. అదే ఇటువంటి వాళ్ళ విషయంలో అది జరిగితేనే అంటే అప్పుడు ఆటోమేటిక్ గా బాడీ బాగుంటుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇటువంటి చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో నథింగ్ బట్ ఎలిమినేషన్ అంటే వాళ్ళని జైల్లోనో బయటికి రాకుండా సపరేట్ కేసులు వేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసి మరి ఇటువంటి వాళ్ళు శిక్షిస్తే ఇటువంటి దాడులు జరగవు. సో మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం చాలా అంటే చాలా తప్పు. ఆయన ఇన్నాళ్ళు ఒక 4 మెట్లు 5 మెట్లు 10 మెట్లు ఎక్కినాను. సరే విపక్షంలో ఉన్నా కూడా 11 సీట్లు వచ్చా కూడా ఎక్కినాను. సరే ప్రభుత్వం మేము కూడా ఏర్పాటు చేయగలుగుతామని భరోసా క్యాడర్లో అడప గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే విధంగా నేనేదో ప్రయత్నం చేస్తున్నాను. మొన్న అనంతపూర్ లో ఆ హెలికాప్టర్ ఘటన జరిగింది కదా, ఇటువంటి సందర్భాలన్నీ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా తండాలుగా జనాలు వస్తున్నారని చెప్పి ఆ జనాలు మొబిలైజ్ చేసి ఆ రూట్ లో వెళ్తా ఉన్నాడు. కానీ ఈ నిన్న ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారో 30 అడుగుల పాతాలలోకి జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయినారు. దీన్ని సరి చేసుకుంటే బాగుంటుంది. ఇంకైనా ఆయన విధి విధానాలు మార్చుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం కూడా గొప్ప విపక్షం అనుకోండి, ప్రతిపక్షం అనుకోండి కోరుకుంటుంది. దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వంగా ఏదన్నా తప్పులు చేస్తే చెప్పండి, ఇది తప్పు అని చెప్పండి, రోడ్లపైకి రండి, చేసి మీరు వాదించండి. అట్లా కాకుండా మీరు ఈ మాదిరి స్మగ్లర్లకి డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం చాలా దారుణము. ఇది ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం. థాంక్స్. ధన్యవాదాలు.